బాపట్ల టౌన్లో రౌడీ షీటర్ అయినటువంటి ఫిరోజ్ గాంధీ అనే వ్యక్తి మీద నిఘా పెట్టడం, తద్వారా అతనితో పాటు గతంలో గాంజా కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రేమ్ కుమార్, ఈ ఇద్దరి గ్యాంగ్ ద్వారా జిల్లాలో ముఖ్యంగా బాపట్ల టౌన్లో ఈ గాంజా సెల్లింగ్ అండ్ గాంజా కన్జంప్షన్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినటువంటి వీరిద్దరితో పాటు మరో 27 మందిని ప్రత్యేక టీం ద్వారా పట్టుకోవడం జరిగింది. ఇందులో బాపట్ల టౌన్కి సంబంధించి 18 మెంబర్స్, కొన్నూరుకు సంబంధించి 2 మెంబర్స్, కిట్లవారిపల్లం మండలం సంబంధించి 2 మెంబర్స్, అమృతలూరుకు సంబంధించి 2 మెంబర్స్, కర్లపాలెం నుంచి ఒకరు, ఏలూరు నుంచి ఒకరు, ఒరిస్సా నుంచి 3 మెంబర్స్